భద్రం మృత్యుమృత్యున్నమామి మహోమియ మహోశాలి మహాబల పరాక్రమం నారసింహం మహాదేవం మహోబల మహాబలం క్రోడాలోంచ భారతం యోగంద చక్రవట పావనాసన మూర్తి శ్రీమదృసమే నిరుద్ధ తాపత్రయోగ శమనాయ భుజంగ రోగ క్లేశ వ్యాధి హరే హరే నమస్తే. నమస్కారం. ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి చేసిన పద్మభూషణ్ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింహద్వారం నుంచి ప్రతి సభలోనూ సింహద్వారం నుంచి సీనియర్గా ప్రవేశం చేశానని గర్వంగా చెప్పుకునే డాక్టర్ శ్రీ ఆనంద్ రెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథిగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించిన కేంద్ర పెట్రోల్ మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రివర్యులు జయపాల్ రెడ్డి గారు, అలాగే మా సమాచార సినిమాటోగ్రఫీ మంత్రివర్యురాలు శ్రీమతి డి కరుణ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక కౌన్సిల్ చైర్మన్ రమణమూర్తి గారికి, అలాగే ఈనాడు ఈ యొక్క లైఫ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత రాఘవరావు గారికి, అలాగే ఆయన భారతరావు గారికి, మిగతా ఈ యొక్క వంశీ టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనవిజయం చేయడానికి చేసిన కళా పోషకులకు, కళాభిమానులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా హృదయపూర్వక చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఈరోజు ముఖ్యంగా సినిమా చిత్రం కంటే కూడా ముందు ఎన్టీఆర్ అవార్డు మన పూర్వ ముఖ్యమంత్రులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు కొండజేటి రోషయ్య గారి చేతుల మీదుగా నేను ఆ అవార్డు అందుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇటువంటి సోదరుల ముందు, కళాకారుల ముందు, ఇటువంటి అందరి పెద్దల సమక్షంలో ఆ యొక్క అవార్డును అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం, నాకు అర్హత ఉన్నది అని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సింహ చిత్రానికి గాను 2010కి ఉత్తమ కథానాయకుడిగా నన్ను ఎంపిక చేసినందుకు వంశీ టాలీవుడ్ అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్ బృందానికి, జూరీ మెంబర్స్కి ఆ సినిమాని ఎంతగా గౌరవించి ఎంత నాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టడానికి కారకులు, అంత విజయవంతం కావడానికి కారకులైన ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇందాక ఎవరు అన్నారు బాగా అహింస లేని సినిమాలు తీస్తే బాగుంటుందని. ఇప్పుడు నేను ఒక మాసంలోని ఎన్నో అంటే జనం ఒక రకంగా నన్ను కోరుకుంటారు, నన్ను చూడాలని. నాకు ఉంటాయి ఎన్నో కోరికల ఆశలు, ఎన్నో విభిన్నమైన పాత్రలు చేద్దామని, ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేద్దామని. కానీ నేను ఇప్పుడు మేమంతా ఒక నిత్యవసర వస్తువులు అంటే వాళ్ళు ఆర్టిస్తున్న వాళ్ళు ఎలాగైతే మనం రోజు నిత్యవసర వాడుకునే వస్తువులాగే సినిమాకి ఏంటి ఒక వినోదం. మరి మా మానవుడు తన దైనందిన జీవిత కార్యకలాపాలతో సతమతం అవుతూ అన్న అవసరాలతో పాటు ఈ సినిమాని కూడా ఒక సాధనంగా ఇచ్చుకున్నాడు. మరి మా మీద కూడా బాధ్యత ఉంది. ఎటువంటి సినిమాలు అందించాలి, ప్రేక్షకుడు ఎటువంటి సినిమాలు కోరుకుంటున్నాడు మా దగ్గర నుంచి అన్నది కూడా మేము ఆలోచించవలసిన విషయం. ముఖ్యంగా ఒక సినిమాలో ఒక సందేశం, సమరసింహారెడ్డి చిత్రం ఉంది, దాంట్లో వైలెన్స్ ఎక్కువ ఉందని చెప్పడం కూడా జరిగింది ఎంతోమంది సినిమా పండితులు. కానీ ఆ వైలెన్స్ ఏంటో, అసలు దేనికోసం మనం సినిమా తీస్తున్నాం, ఆ సందేశం ఏమిటో అన్నది దేనికోసం మనం తీస్తున్నాం, దేని ప్రతిఘటించడానికి మనం తీస్తున్నాం అనేది మనం చూపించకుండా సినిమా తీస్తే దానికి అర్థం ఉన్నదని నా భాష, సినిమా గురించి నా భాష. అలాగే ఆ సినిమాలో ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమా చిత్రం, ఈ చిత్రంలో ఒక 2 విభిన్నమైన పాత్రలు, ఒక తండ్రి కొడుకుల పాత్రని మరి ఆనాడు ఒక మేషం నుంచి నేను చెప్పాను ఎన్నో సందర్భాల్లో. అప్పుడు నాకు మధ్యలో ఒక గ్యాప్ వచ్చినప్పుడు సరదాగా ఒక మేషం గెట్టం పెట్టడం జరిగింది. దాన్ని నాకు అనుకున్న షేప్లో నేను దాన్ని ఫిల్మ్ చేసుకుంటూ గెట్టాన్ని. అప్పుడు డిస్కషన్ జరుగుతుంది సినిమా గురించి. అప్పుడు అంటే ఒక రకంగా పరోక్షంగా ఆ క్యారెక్టర్ నా మధ్యలో మెదులుతుంది. ప్రత్యక్షంగా అది చూసిన మా దర్శకుడు బోయపాటి సింగ్ గారు, బాబు
ఆ తండ్రి గెటప్ నాకు ఇదే ఆ సినిమాలో మీరు ఇలా కనపడాలని ఆయన అనుకోవడం. సో నేను అనుకుంటాను ఎన్నో సందర్భాల్లో ఒక సందేశం ఇవ్వాలని ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్న ఒక ఆలోచన ఒక సినిమా కథ పుట్టుకొస్తుంది. లేకపోతే ఒక కథ రచయిత మనకి పంచపక్ష పరవరణం వండించినట్టు విస్తరణలో అన్ని వండించినట్టు ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథ టైటిల్స్ ఇచ్చి ఎండ వరకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక గెటప్ నుంచి ఒక పాత్ర పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఆ దేశం నుంచి పుట్టుకొచ్చిన పాత్ర మరి రేపు నెల్లూరు నుంచి ఎంటర్ కాబోతున్న మేసం లేని పాత్రలోకి శ్రీరామచంద్రుడి పాత్ర నుంచి శ్రీరామరాజ్యం నెల్లూరు నుంచి నేను ఎంటర్ కాబోతున్నాను ఆ పాత్రలోకి అది ఒక పెద్ద మాకు సాహసమే అవుతుంది. అందరు మంచి దర్శకులు ఏ సినిమా ఒక సమిష్టి దృశ్యం ఏమని నమ్ముతారు. అందరూ కలిస్తేనే 5 వేలు కలిస్తేనే ఒక చెయ్యి అన్నట్టు అందరూ కలిస్తేనే ఒక సినిమా విజయం అవుతుందని నా నమ్మకం. అటువంటి ఒక మంచి యూనిట్ ఎప్పుడున్నా తప్పకుండా చిత్ర విజయం సాధిస్తుంది. ఆ దిశలో ఆ యొక్క చిత్రం గురించి చిత్ర విజయం గురించి కష్టపడే ప్రతి శాంకుడి యొక్క వంతు అలాగే తన కష్టాన్ని దారిపోసినప్పుడే ఆ చిత్రం విజయవంతం అవుతుందని నా నమ్మకం. అలాగే ఈ సినిమా చిత్రం విజయవంతం కావడానికి కాకపోయినా మా చిత్ర దర్శకుడు మాటల రచయిత బోయపాటి శ్రీను గారికి అలాగే మా చిత్ర నిర్మాత పరచూరి ప్రసాద్ గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో ఒక భాగంగా అంటే రాఘవ్ గారికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అంటే రాఘవ్ గారు ఎవరు అన్నారు చిన్న సినిమాలని ఆయన తీసిన చిన్న సినిమాలని కాదు పెద్ద సినిమాలు ఎంతోమంది వాళ్ళ ఉత్తమ దర్శకుల్ని ఎంతోమంది రచయితల్ని ఎంతోమంది గాయకుల్ని ఎంతోమంది నటీనటుల్ని ఆయన చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన పితామహుడైన ఆయనకి ఈ అవార్డు ఇచ్చి వంశీ సంస్థ తాను సత్కరించుకున్నట్టు అయింది. అలాగే చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు రావడం అనేది. అలాగే మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తించుకున్న మా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. ఆయన దర్శకత్వంలో నేను చేసిన తొలి చిత్రం పరమవీర చక్ర. ఆ చిత్రంలో నేను నటించినప్పుడు అంటే ఒక చాలా సీనియర్ డైరెక్టర్ గారి కింద పనిచేస్తున్నాను అన్న నాకు ఆ ఫీలింగ్ అసలు ఎప్పుడు ఏనాడు కూడా కలగలేదు. ఎంతో బ్రహ్మాండంగా ఎంతో ఎప్పుడు 24 గంటలు అన్ని కానీ అంటే ఒక మామూలుగా నా షాట్ వరకు అయినా తర్వాత ఏదైనా ఫైట్ అప్పుడు కూడా ఏదైనా నేను లేని షార్ట్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆయన దగ్గరే ఉండి అసలు ఆయన పడుతున్న కష్టం చూస్తానికి అంటే ఆయన మొదటిసారి కాబట్టి నేను నటించడం ఆయన మరి కృషి పట్టుదల అవే ఈరోజు ఆయన సిన్సియారిటీ డిసిప్లిన్ కొంతమంది ఉన్నారు. ఆ సిన్సియారిటీ డిసిప్లిన్కి ప్రతీకలు ఒకళ్ళు మా నాన్నగారు, రెండవది దాసరి నారాయణరావు గారు. కూడా నేను ఆ సినిమా చేసినప్పుడు ఆయన దర్శకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇంకా నేను భావిస్తుండే ఇంకా ఎందరో ఇండస్ట్రీ పెద్దలు ఆయన ముఖ్యంగా నా అభిమానులు ఇంకా ఏదో కొత్తగా అందిస్తానన్న అది మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకత అన్న ఆశతో నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న నా అభిమానులు అందరికీ కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సంస్థ స్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు గారు, అలాగే ఉపాధ్యక్షులు ధర్మారావు గారు, అలాగే ఇప్పుడు అధ్యక్షులు సుధ గారు, తెల్లిడి సుధ గారు, అలాగే కార్యదర్శి రాణి శైలజ గారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జనవిజయం చేయడానికి కాకపోయిన ఈ వంశీ సంస్థ బృందం ప్రతి ఒక్కరు కూడా జ్యూరీ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.